మా లాల్గడి మలక్పేట్లో ప్రచారంలో భాగంగా మా కౌన్సిలర్లు మా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడున్న క్యాండిడేట్ ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ల కౌన్సిలర్గా నిలబడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో మా కౌన్సిలర్లతోటి మేము రివ్యూ చేసుకుందామని కూర్చున్నాం 12 గంటలకు. నా కారు వచ్చే చూసి దారిలో వాళ్ళు కాపు కాసి పక్కకు వజ్రేష్ యాదవ్ వాళ్ళ బృందం అంతా ఒక 150 మంది కూర్చొని మేము ఇంట్లోకి రాగానే మా దాని ముంగట ఒకటి ప్రచార రథం పంపించి పెద్ద డీజే సౌండ్ పెట్టి పెద్ద మ్యూజిక్ పెట్టారు. హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఆ మ్యూజిక్ నడుస్తూనే ఉంది. మేము మా వాళ్ళు రిక్వెస్ట్ చేసి జర మేము మాట్లాడుకుంటున్నాం, వినిపిస్తలేదు, ప్రచారం అప్పటిసరి నడుస్తుంది, కొద్దిగా తీసేయమన్నాం. మా మనుషులు పోయి మేము కూడా పోలే, మేము ఇదే సీట్లో కూర్చున్నా, ఇదే కూర్చున్నా. నా ముంగట టీవీ5 సత్యనారాయణ ఉన్నాడు, ఇంకా 2-3 రిపోర్టర్స్ ఉన్నారు నా ముంగట. అప్పుడు ఇక దబ్బా వంక పెట్టుకొని వజ్రేష్ యాదవ్ వాళ్ళ 150 మంది వచ్చి కొడుతూనే ఉన్నారు. ఓహో, ఇక బగాయించి లోపల కురుకొచ్చి దర్వాజా మా గన్మెన్లు దర్వాజా పెడితే దర్వాజాను కూడా నూకాడు. అవన్నీ వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ఒక ఎస్సీ మా పరమేశ్వర్ ఆయన అయితే కొట్టి తింపి కొడితే కింద పడేసి కొట్టారు, రక్తం వెళ్ళి నెత్తి వలిగింది. ఆయన ఏందుకు ఇది దర్జన్యం? పోనీ మేమన్నా తప్పు చేసినామా? మేము వాళ్ళ దగ్గర పోయినామా? మేము మా క్యాండిడేట్ ఇట్లా మేము కూర్చొన్నాం. మేము రిపోర్టర్స్ ఉన్నారు సాక్షిగా, ప్రతి ఒక్కరు ఉన్నారు, మా గన్మెన్లు ఉన్నారు. వాళ్ళని ఖాళీ ఎట్లా తప్పు తీద్దామా అని చూస్తున్నారు. వాళ్ళు మా ఇంటి పక్కకే మేము ఇట్లా వస్తున్నామని తెలిసి వాళ్ళకు మా పక్కకే కాపు కాసుకొని కూర్చున్నారు వజ్రేష్ యాదవ్. ఆయన కూర్చుంటే ఆఫీస్లో కూర్చోవాలి, కానీ ఇంటి పక్కకే ఎందుకు కూర్చోవాలి? అంత అర్జెంటుగా 100-150 మందితో వచ్చి ఇట్లా మేము మా మర్రి రాజశేఖర రెడ్డి ఇక్కడ ఉన్నాడని, ఎమ్మెల్యే నేనున్నా అని దాడికి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏంది ఇది? ఇంత కాంగ్రెస్ ఇంత అరాచకమా? వజ్రేష్ యాదవ్ ఏంది అది? ఒక ఎస్సీ క్యాండిడేట్ కొట్టిండాడు. డైరెక్ట్ వీడియోలు ఉన్నాయి పోలీసు వాళ్ళ ముంగట. దాని తర్వాత కూడా మేము మళ్ళీ లోపట్టే కూర్చున్నాం. పోలీసు వచ్చింది, ఏసీపీ వచ్చిండు, సిఐ వచ్చిండు, వాళ్ళ ముంగట్టేనా ఇంకా మళ్ళా డీజే తెచ్చి మళ్ళీ పాటలు పెట్టుకుంటా తిడుతుర్రు, కోడిగుడ్లతో కొడుతుర్రు. ఏసీపీ సాక్షిగా, సిఐ సాక్షిగా. ఏంది అట్లా? కంట్రోలే చేస్తలేరు వాళ్ళు. కాంగ్రెస్ కార్యకర్తలు అయిపోయారు పోలీసు వాళ్ళు. మాకు విచిత్రం అనిపించింది. నేను ఫస్ట్ టైం చూసిన ఇట్లా ఇంత దౌర్జన్యం, ఇంత ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నా జీవితంలో. ఇంత అరాచకం. కారు అద్దాల వల్ల కొట్టి అన్నీ వాళ్ళు చూసిరు, అన్నీ అంతా టీవీలలో వస్తూనే ఉంది, అంతా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు పోలీసులో ప్రీ ప్లాన్తో పక్కకి ఇంటి పక్కకి ఎట్టుంటాడు వజ్రేష్ యాదవ్. గమ్మత్తున్నది. నేను ఇక్కడికి వస్తున్నా తెలుసు వాళ్ళకు. మా అల్లుడు అర్ధగంట ముందు వచ్చిండు నాకంటే, నేను అర్ధగంట తర్వాత వచ్చిన. అక్కడ మూర్చిద్దరపల్లి ప్రచారం చేసుకొని ఇక్కడికి వచ్చిన. లేకపోతే ఎందుకు వస్తారు చెప్పు? ఆ మ్యూజిక్ బండి ఎందుకు పంపిస్తారు అర్ధగంట ముందు? అర్ధగంట సేపు బజాయించిపించారు మా ఇంటి ముంగట్ని. అవసరమా అది? మేము మా ఇంట్లోకి వెళ్ళి వచ్చినాము. నేను బయటికి వెళ్ళి వాళ్ళని ఏమన్నా అంటే, వాళ్ళని ఏమన్నా దూషిస్తే, కాంగ్రెస్ పేరు ఎత్తే, ఏమన్నా దాడి చేస్తే అది పర్ఫెక్ట్ ఉంటుంది. ఏమీ లేదు. నా ముంగట 3 రిపోర్టర్లు ఉన్నారు. టీవీ5 సత్యనారాయణ నన్ను నా ముంగట్టి, ఇంకో 2 రిపోర్టర్లు వాళ్ళ పేరు వస్తలేదు, కానీ నాకు ఆంధ్రప్రభ రిపోర్టర్లు ఉన్నారు. వాళ్ళని ఎట్లా నడుస్తుంది అని అడుగుతున్నా, డిస్కషన్ చేస్తున్నా. ఇంత అన్యాయమా? ఇప్పుడు కంప్లైంట్ రాసినామా ఎస్సీది, కంప్లైంట్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తాం. ఎవరు ఇక దాడి చేసేది వీడియోలు ఉన్నాయి కదా. నేను బయటికి వెళ్ళలే, రూమ్లోకి వెళ్ళి ఎట్లా దాడి చేసిండే? ఇప్పుడు నేను దర్వాజా తీసుకొని బయటికి వెళ్ళలే, మా గన్మెన్లు నాడు వాళ్ళు నన్నే దర్వాజా దాకొచ్చి దర్వాజా కొట్టి ఇట్లా గుద్దిడు ఇరగొడదామని ప్రయత్నం చేశాడు. నేనైతే బయటికి పోలే కదా. వీడియోలు కూడా మిగతానే ఉన్నాయి కదా కొన్ని. కావాలని ఓడిపోతారని భయం పుట్టుకుంది మల్లారెడ్డితోటి. ఘోరంగా ఓడిపోతున్నామని భయం పుట్టుకొని ఏదన్నా అరాచకం సృష్టించాలి, ఏదన్నా దౌర్జన్యం చెయ్యాలి. ఎంతగానో దౌర్జన్యం చేస్తాం. వీడికెళ్ళి 2 ఏళ్ళ సైతం ప్రజలంతా ఎండిపోతున్నారు, నీళ్లు లేవు, కరెంటు లేదు, బాధలతో. వీళ్ళ దౌర్జన్యం ఎందుకు? వజ్రేష్ యాదవ్ ప్రెసిడెంట్ అయ్యండా జిల్లాకు, ఎట్లుండాలి పెద్ద. ఇక్కడ దర్వాకు మా గేట్ కూడా కూర్చుంటూ మేము ఏమైనా చేసినాం ఆయనను? మేము దర్వాజలకి వెళ్ళి బయటికి వెళ్ళలే. ఇప్పుడు మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాక పోలీసు వాళ్ళని అడుగుతాం. ఎస్సీని కొట్టిండు. ఇప్పుడు ఆ సెంట్రల్ కమిషన్కు, ఎస్సీ కమిషన్ కూడా పెట్టినాం వీడియోలు స్ట్రిప్పింగ్లో. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ కూడా పెడుతున్నాం, అన్ని ప్రింట్ అవుతున్నాయి ఆ ఫోటోలు. ఇప్పుడు అందరికి సిపి తానికి కూడా పోతాం. ఏంది ఇది ఇంత అరాచకం? మేము ఎట్లా ప్రచారం చేయాలి? ఎట్లా మాకు సేఫ్టీ లేదు. మాకు
గత 3 రోజులుగా వజ్రేష్ యాదవ్ నోరు జారుతా ఉన్నాడు మీ పార్టీ పైన మీ పైన దాన్ని మీరేమంటారు? ఇక జారుతున్నాడు కాదు, మాకు కూడా భయమైంది. నేను కూడా మీటింగ్లలో చెప్పిన, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, 100 కార్లలో వస్తున్నారు, యాడ కొడితేటట్టున్నారని నాకు భయం అవుతుందని కూడా చెప్పిన నేను 2-3 స్పీచ్లలో కూడా నిన్న మొన్న. వాళ్ళ వాతావరణం చూస్తే యాడ తప్పు తీస్తాం, యాడ కొడతాం, ఎట్లా కొట్లాడేది తీస్తాం, మల్లారెడ్డి మీద దాడి చేయాలి, అది వాళ్ళ ప్లాన్. ఎన్నికల టార్గెట్ కాదు మల్లారెడ్డి టార్గెట్ అంటారు మీరు. అవును, ఇప్పుడు కూర్చున్నారు కదా మల్లారెడ్డి డౌన్ ఉద్యమం ఎందుకు డౌన్ నేను బయటకు వచ్చినా వాళ్ళని ఏమైనా మాట్లాడినా, ఇంకా సుధీర్ రెడ్డి వాళ్ళందరూ వచ్చి ఎట్లా మళ్ళీ కోడిగుడ్లతో కొట్టిరా ఏసీపీ మూట. అప్పుడు మీడియా కూడా వచ్చారు, మీడియా. నాకు అదే విచిత్రం అనిపిస్తుంది. ఇది ఎట్లా ప్రజా సామ్రాజ్యము, ఎట్లా ఇది ఇంత అరాచకమా? ఇప్పుడు మల్లారెడ్డి సంగతి మీకు ఎరక, యువతనాడు కొట్లాడతాడా, దండం పెట్టి పక్కకి వెళ్ళిపోతాను నేను. నాకు కొట్లాడనే రాదు, నేను ఒక్కటే కార్లో నేను ఒక్కనే తిరుగుతాను నేను, మా గన్మెన్లను పెట్టుకొని. 17 సంవత్సరాల చూద్దాం అట్లా వాళ్ళ అరాచకమయ్యా. 75 ఏళ్ల వయసున్న ఎమ్మెల్యే మీద చూద్దాం. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాం, రాస్తున్నాం, అన్ని ఫోటోలు కలర్ జిరాక్స్లు వస్తున్నాయి. ఒక 2 నిమిషాలు ఆడికెళ్ళి పోలీస్ స్టేషన్ పోతాం, మేమే దండం పెడతాం, ఆ వదిలేసి రాసిన వాడే చేయమని చెప్తాం, అంతే మా కంప్లైంట్. నెక్స్ట్ ఏమైనా కార్యాచరణ తీసుకునే ఛాన్స్ ఉంది? ఈ కారు పోలీసే కదా చేయాలి, మన చేతిలో ఏముంది చెప్పు, ఏదైనా పోలీసే కదా. మేము చట్టం ప్రకారం పోతాం, రూల్స్ ప్రకారం పోతాం, మేము ఇచ్చే కంప్లైంట్ అందరికి ఇస్తాం. ఇక మా పని చట్టం తన పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, ఇక వాళ్ళ ఇష్టం. బస్ మేము ప్రూఫ్ విట్నెస్లతో పోతున్నాం. బస్ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.